కర్నూలు జిల్లా కోసిగి మండలంలోని విద్యా సంస్థలు ఆధ్వర్య జిల్లా ఏర్పాటు కోసం బంద్ నిర్వహించాయి. జేఏసీ ఆధ్వర్యంలో విజయవంతమైనటువంటి ఈ బంద్ లో ఆధ్వర్య జిల్లాగా ఏర్పడితే పశ్చిమ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని డిమాండ్ చేశాయి. ఇక 5 నియోజకవర్గాలు అభివృద్ధి చెందుతాయని చెప్పారు. పార్టీలు, సంఘాలు, కార్మికులు, విద్యార్థి, యువజనులంతా పోరాటం చేస్తున్నారు. ప్రభుత్వ స్పందన లేకపోవడం అభ్యంతరంగా ఉందని వారు తెలిపారు. బాపట్లలో డ్రగ్స్ వద్దు బ్రో అవగాహన కార్యక్రమం ఘనంగా జరిగింది. ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఏపీ ఈగల్ చీఫ్ ఐసీసీ ఆకే రవికృష్ణ, బాపట్ల ఎస్పీ ఉమామహేశ్వర్, ఎమ్మెల్యే వేగేసిన నరేంద్ర వర్మ పాల్గొన్నారు. అంబేద్కర్ సెంటర్ నుంచి ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్ వరకు వాక్ థాన్ నిర్వహించి తర్వాత అవగాహన కార్యక్రమం జరిగింది. రవికృష్ణ డ్రగ్స్ దేశ భద్రతకు ముప్పుగా ఉంటాయని చెప్పారు. మార్కాపురం జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్ శ్రీలక్ష్మి చెన్నకేశవ స్వామివారి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయానికి చేరుకున్న ఆయనను ప్రధాన అర్చకులు ఘనంగా స్వాగతించి స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేశారు. ఎస్పీ రథసప్తమి వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నట్లు, అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశామని చెప్పారు. తెలంగాణ మున్సిపల్ ఎన్నికల కోసం బీఆర్ఎస్ పార్టీ ప్రతి మున్సిపాలిటీకి ప్రత్యేక సమన్వయకర్తలను నియమించింది. కేటీఆర్ ఆదేశాలతో సీనియర్ నాయకులు ఎన్నికల ఇన్ఛార్జీలుగా నియమించబడి క్షేత్రస్థాయిలో పార్టీ శ్రేణులను ఏకం చేయడం, వ్యూహాలు రూపొందించడం, అభ్యర్థుల ఎంపికలో కీలక పాత్ర పోషించడం వీరి బాధ్యత. ఎన్నికలలో ఈ సమన్వయకర్తలు నియమిత మున్సిపాలిటీలతో అందుబాటులో ఉంటారు. పార్టీకి నివేదికలు సమర్పించి ప్రచార కార్యక్రమాలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. మంత్రివర్యులు నారాయణ నెల్లూరులో అధికారులతో సమీక్ష నిర్వహించారు. అభివృద్ధి పనుల్లో రాజీ పడొద్దని, ప్రజా సమస్యల పరిష్కారం లక్ష్యమని చెప్పారు. దొంతాలి డంపింగ్ యార్డ్లో అయితే వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్కు అటవీ శాఖ అడ్డంకులు తొలగించాలన్నారు. టిడ్కో ఇళ్ల పనుల్లో అయితే వేగం పెంచి జూన్ నాటికి పూర్తి చేసి అర్హులకు ఇళ్లు ఇవ్వాలని ఆదేశించారు. ఇక ప్రజా దర్బార్ అర్జీలను ప్రాధాన్యం ఇవ్వాలని అయితే చెప్పారు. ఇక పోలీస్, రెవెన్యూ, సివిల్ సప్లై, మైనింగ్, ఇరిగేషన్ అధికారులతో కీలక అంశాలపై చర్చించారు. హైదరాబాద్ 2014 నుండి సింగరేణి టెండర్లపై విచారణ చేపడతామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రకటించారు. హరీష్ రావు లేఖ రాస్తే అవసరమైతే సిట్ ఏర్పాటు చేస్తానని చెప్పారు. కాంగ్రెస్ పాలనలో 5 టెండర్లలో 4 భరోసా నాయకులు అయితే కంపెనీలకు కేటాయించబడ్డాయని భట్టి అన్నారు. 2018 నుండి సింగరేణిలో సైట్ విజిట్ అయితే సర్టిఫికేట్ నిబంధనను అయితే కాంగ్రెస్ ప్రవేశపెట్టిందని తెలిపారు. 2014 నుంచి ఇప్పటి వరకు అన్ని టెండర్లపై విచారణ చేయాలని హరీష్ రావు కేంద్రానికి లేఖ రాసినందుకు స్పందించారు. హైదరాబాద్ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం దుర్మార్గమని, వ్యక్తిగత జీవితంలోకి తొంగి చూడటం అనేది అయితే ఏ సంస్కృతిని చూపిస్తుందో మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రశ్నించారు. భాజపా భారత కాంగ్రెస్ నాయకులకు సాక్షులుగా పిలుస్తున్న కేటీఆర్, హరీష్ రావులు ఎందుకు భయపడుతున్నారన్నారు. 25 ఏళ్ల రాజకీయ జీవితంలో ఫోన్ ట్యాపింగ్ వంటి నీచమైన రాజకీయాలు కేవలం కేసీఆర్ హయాంలోనే కనిపించాయని చెప్పారు. కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి, ప్రధాని మోడీ ధ్యేయం యువతకు ప్రభుత్వ ఉద్యోగులు కల్పించడం అన్నారు. ఇక చాంద్రాయణ గుట్ట సిఆర్పిఎఫ్ సెంటర్లో 213 మందికి నియామక పత్రాలు అందజేశారు. మేడ్చల్ హకీంపేటలో 238 మందికి బండి సంజయ్ పత్రాలు ఇచ్చారు. 45 కేంద్రాల్లో 61,000 మందికి అయితే ఉద్యోగాలు ఇచ్చినట్లు కిషన్ రెడ్డి చెప్పారు. ఆత్మ నిర్భర్ భారత్లో అయితే 1.50 లక్షల స్టార్టప్లతో కేంద్రం ఉద్యోగాలు కల్పిస్తోందన్నారు. 2030 నాటికి దేశంలో రక్షణ పరికరాల తయారీపై అయితే దృష్టి పెడుతున్నట్లు చెప్పారు. హైదరాబాద్ ధరణి పోర్టల్ ద్వారా ప్రభుత్వ భూములు కాజేశారని, రిజిస్ట్రేషన్ చలానా సొమ్మునైతే కాజేసినట్లు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆరోపించారు. సిద్దిపేట, సిరిసిల్ల జిల్లాలో ఫోరెన్సిక్ ఆడిట్లో అనేక అక్రమాలు బయటపడ్డాయని తెలిపారు. 31 జిల్లాలో మరింత ఆడిట్ నిర్వహిస్తామని చెప్పారు. ఇక శనివారం హై లెవెల్ కమిటీతో సమావేశంలో ధరణి పోర్టల్ ద్వారా 35 లక్షల లావాదేవీల్లో 4 కోట్లు దారి మళ్లినట్లయితే వెల్లడించారు. ప్రాథమిక నివేదికను పరిశీలించి లోతైన విచారణకు ఆదేశించారు. హైదరాబాద్ 90 టెండర్లు రద్దు చేసి
కుంభకోణం జరిగిందన్న ఆరోపణపై మాజీ మంత్రి హరీష్ రావు భట్టి విక్రమార్కను ప్రశ్నించారు. సిబిఐ లేదా సిట్టింగ్ జడ్జితో విచారణ చేపడితే లేఖ రాయడానికి సిద్ధమని చెప్పారు. భట్టి ప్రెస్ మీట్ పై స్పందిస్తూ బొగ్గు కుంభకోణం మీ పాలనలోనే జరిగిందని, 19 టన్నుల రద్దు కారణం తెలియాలని హరీష్ అన్నారు. ఇక సోలార్ స్కామ్ పై మాట్లాడకపోవడం 2018లో సైట్ విజిట్ నిబంధన అమలవడం వాస్తవమని వెల్లడించారు. నిర్మల్ జిల్లా యుధోల్ రాత్రి పిచ్చి కుక్క నేర విహారం చేసి 12 మందిని కాటు వేసి గాయపరిచింది. ఇక 2-3 రోజుల నుండి పిచ్చి కుక్క పలు కాలనీల్లో అయితే తిరుగుతూ మూగ జీవాలను దాడి చేసిందని స్థానికులు తెలిపారు. చిన్నారులు, వృద్ధులు భయంతో బయటకు రాలేకపోతున్నారు. ఇక కుక్కగాటుకు గురైనటువంటి వారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. గ్రామస్తులను రక్షించేందుకైతే అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరారు. కొత్తపేట స్వచ్ఛతపై అయితే నిర్లక్ష్యం తగదని, చెత్తను రాజకీయాలతీతంగా అయితే చూడాలని ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అయితే అన్నారు. ఇక భవానీ కాలనీలో నిర్వహించిన స్వచ్ఛత కార్యక్రమంలో పరిశుభ్రమైన పరిసరాల అభివృద్ధికి పునాది అని చెప్పారు. ప్రజల ఆరోగ్యంతో రాజీ పడబోమని, చెత్త సేకరణ తరలింపుతో అయితే పూర్తి బాధ్యత ఉండాలని అధికారులను ఆదేశించారు. ఎన్డీఏ ప్రభుత్వం గ్రామాభివృద్ధితో పాటు పరిశుభ్రతకు ప్రాధాన్యమిస్తుందని, గత నిర్లక్ష్యంతో అయితే పేరుకుపోయినటువంటి చెత్తను తొలగించేందుకు చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. ప్రకాశం జిల్లా బల్లికొరవ మండలం కుకట్పల్లిలో ఆర్ఓ వాటర్ ప్లాంట్ను మంత్రి గొట్టిపాటి రవికుమార్ ప్రారంభించారు. అనంతరం మండల స్వచ్ఛత రథాన్నైతే శిథిలమైన కుకట్పల్లి వెటర్నరీ ఆసుపత్రిని పరిశీలించారు. 113 విద్యార్థులకు ఉచిత సైకిళ్లు పంపిణీ చేసిన మంత్రి ప్రజల ఫిర్యాదులను త్వరితగతిన అయితే పరిష్కరించాలని అధికారులకు ఆదేశించారు. 11,000 సైకిళ్ల పంపిణీని మార్చి నాటికి పూర్తి చేస్తామని చెప్పారు. మెగా డిఎస్సితో ఉపాధ్యాయుల భర్తీ, 1000 ఎకరాల్లో అయితే సోలార్ ప్యానెల్ పరిశ్రమ ఏర్పాటు చర్చించారు. నగరిలో టీడీపీ ఎమ్మెల్యే చేసిన పనులు శూన్యమని, నగర అభివృద్ధికి ఎలాంటి ఉపయోగం లేదని మాజీ మంత్రి రోజా అయితే విమర్శించారు. ఇక కళ్యాణ మండపం, సబ్స్టేషన్, కాలేజీ పార్కు, షాదీ మహల్ తమదేనని పేర్కొన్న రోజా పేదలకు ఇల్లు ఇచ్చే విధంగా అయితే వైసీపీ పనిచేసిందని చెప్పారు. చేనేత కార్మికుల కోసం టెక్స్టైల్ పార్క్ పెట్టాలని చంద్రబాబు చెప్పడం మీద ఎద్దేవా చేశారు. గుంటూరు జిల్లా శుద్ధపల్లి గ్రామంలో వివాహేతర సంబంధం కలిగిన దుర్గా మల్లేష్ మధ్య మనస్పర్ధలు అనంతరం దుర్గా తన ప్రియుడి ఇంట్లో పెట్రోల్ పోసి నిప్పంటించింది. ఇక ఈ దాడిలో మల్లేష్, అతని కుటుంబ సభ్యులు, ఇక దుర్గకైతే గాయాలతో మంటలు ఆర్పడానికి అయితే వెళ్ళినటువంటి 6 గ్రామస్తులు కూడా గాయపడ్డారు. క్షతగాత్రులను అయితే గుంటూరు జీజీహెచ్ వడ్లమూడి ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.